నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీఫామ్లను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని వారితో చంద్రబాబు ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన నామినేషన్ తేదీని ఖరారు చేశారు. ఏప్రిల్ 22వ తేదీన పెమ్మసాని నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలో తన నామినేషన్ను దాఖలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. అందుకుగాను సోమవారం ఉదయం 8 గంటలకు గుజ్జనగుండ్ల నుంచి ర్యాలీగా బయలుదేరి రాజేంద్ర నగర్, బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం, శంకర్ విలాస్ హిందూ కళాశాల కూడలి మీదుగా నగరంపాలెంలోని కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. అనంతరం కలెక్టరేట్లోని జిల్లా రిటర్నింగ్ అధికారికి పెమ్మసాని తన నామినేషన్ను అఫిడవిట్ను అందిస్తారు. అదే రోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి కూడా తన నామినేషన్ను దాఖలు చేయాల్సి ఉండగా ఆమె కూడా ర్యాలీలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి గాను 7 నియోజకవర్గాల టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, అలాగే మహిళలు, యువత, విద్యార్థి, ప్రజాసంఘ నాయకులు పాల్గొని అందరి ఆదరాభిమానాలను అందచేయాలని పెమ్మసాని కోరారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం గల్లా మాధవి నామినేషన్ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి భారీ ర్యాలీ ప్రారంభం కానుంది. భారీ ర్యాలీతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు చేరుకుని రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ను దాఖలు చేయనున్నారు. రేపు జరగనున్న నామినేషన్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని గల్లా మాధవి కోరారు. ఈ రోజు జరగనున్న నామినేషన్ కార్యక్రమంలో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కూటమి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ కోరారు. పొన్నూరు రోడ్లోని చార్మినార్ హోటల్ ఎదురుగా ఉన్న పార్టీ కార్యాలయం నుండి మాయాబజార్ సెంటర్, జిన్నా టవర్ మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లి నసీర్ అహ్మద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ రోజు జరగనున్న నామినేషన్ కార్యక్రమంలో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇండియా కూటమి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ కోరారు. పాత గుంటూరులోని తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో మస్తాన్ వలీ మీడియాతో మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు మణి హోటల్ సెంటర్ నుండి భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరనున్నట్లు చెప్పారు. మోడీకి జగన్ నేరుగా వ్యాపార భాగస్వామిగా ఉన్నారని, అందుకే బీజేపీకి జగన్ సహకరిస్తున్నారన్నారు. లాలాపేట ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలయ స్థలంలో ఎమ్మెల్యే ముస్తఫా, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. కోట్ల రూపాయలను తీసుకుని హిందువుల మనోభావాలతో ఎమ్మెల్యే ముస్తఫా, నసీర్ అహ్మద్ చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే నగరాభివృద్ధి పూర్తి స్థాయిలో జరిగిందన్నారు. 30 సంవత్సరాలుగా జిల్లాలో కనిపించని పెమ్మసాని డాలర్లతో ఓట్లను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని, నిత్యం ప్రజల్లో ఉండే నాయకులకు ప్రజలు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం ఉదయం జరిగే నామినేషన్ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ గుంటూరు తూర్పు నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా నడుస్తూ ఉంది. నేరుగా ఇక్కడ ఉన్నటువంటి పోటీ చేసేటటువంటి అభ్యర్థులను కూడా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 2 ములాఖాత్ అయ్యారు. నోరు మెదపని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రత్యక్షంగా భూమి కేటాయింపుల్లో జరిగినటువంటి అవినీతి, కోట్ల రూపాయల చేతులు మారి ఒక ఎంపీ క్యాండిడేట్ ఉన్నాడు పెమ్మసాని అంట. ఏమిటి గుంటూరు పార్లమెంట్కి ఆయనకి సంబంధం? 30 సంవత్సరాలు ఎప్పుడైనా గుంటూరు వచ్చి ఓటేశాడు ఆయన? అర్హత ఏంటి ఆయనకి? కేవలం డాలర్ కార్పొరేట్ శక్తుల దగ్గర డబ్బులు దోచుకొని నోరు మెదపకుండా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల కన్నా కూడా మెరుగైన నామినేషన్ అయిపోతా ఉన్నాను. దయచేసి మీ అందరి సహాయ సహకారాలు. ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ హమాలీ ఫెడరేషన్ ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిన్న ఆంజనేయులు పిలుపునిచ్చారు.
నగర ముఠా కార్మిక సంఘం రేగుల రాఘవయ్య భవన్లో జరిగిన బండ్ల బజారు విభాగం కమిటీ సమావేశానికి పొనుగోటి వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి చల్లా చిన్న ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో ఏఐటియుసి నగర అధ్యక్షులు రావుల అంజిబాబు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల అజయ్ కుమార్, బండ్ల బజార్ యూనియన్ నాయకులు పడిగపాటి వెంకటేశ్వరరెడ్డి, నాగరాజు, వెంకటేశ్వరరావు, ఆదిబాబు, సత్యం తదితరులు పాల్గొన్నారు. హెచ్పీ క్లినిక్ సెంటర్ ఫర్ పెయిన్ కేర్ ఆధ్వర్యంలో బ్రాడీపేట ఓంకార క్షేత్రం నందు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంప్ నందు బీపీ, షుగర్ టెస్టులు నిర్వహించి శరీరంలో వచ్చే వివిధ నొప్పులను గుర్తించి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగిందని డాక్టర్ మామిడాల హిమజ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ హిమజ మాట్లాడుతూ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వారి శరీరంలో వచ్చే వివిధ మార్పులకు అనుగుణంగా వచ్చే వ్యాధులను గుర్తించి వారికి తగు సూచనలు చేయడంతో పాటుగా వారికి ఉచితంగా మందులు అందజేశామన్నారు. గుంటూరులో మొట్టమొదటిసారిగా హెచ్పీ క్లినిక్ సెంటర్ ఫర్ పెయిన్ కేర్ అందుబాటులో ఉందన్నారు. ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్ ద్వారా నొప్పిని తగ్గించడం జరుగుతుందన్నారు. డాక్టర్ కనిగల్పుల పవన్ కుమార్ మాట్లాడుతూ ఎంఆర్ఐ స్కానింగ్ ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా పేషెంట్కి ఉన్న ఇబ్బందిని గుర్తించి దానికి తగు రీతిగా అల్ట్రాసౌండ్ ఇంజెక్షన్ ద్వారా వ్యాధిని నయం చేయడమే మా లక్ష్యమని అన్నారు. ఈ మెడికల్ క్యాంపులో సుమారు 150 నుంచి 200 మంది వరకు వచ్చారని, వారికి బీపీ, షుగర్ టెస్టులు నిర్వహించి ఉచితంగా మందులను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ హెచ్పీ క్లినిక్స్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ గుంటూరు మొట్టమొదటి పెయిన్ క్లినిక్ అండి. ఎక్స్క్లూజివ్ పెయిన్ క్లినిక్ విత్ అన్ ఇన్ హౌస్ సర్టిఫైడ్ పెయిన్ ఫిజిషియన్ అండ్ అన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండి. మన దగ్గర అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంది అండ్ ఎస్పెషలీ మస్కులోస్కెలిటల్ స్కాన్ చేసే ఇన్ హౌస్ రేడియాలజిస్ట్ ఉన్నారు. అండ్ ఈ హెచ్పీ క్లినిక్స్ ఏంటి అంటే మనం అన్ని టైప్స్ ఆఫ్ పెయిన్స్ నాన్ సర్జికల్గా అండ్ ఏ ఆపరేషన్ లేకుండా, అడ్మిషన్ లేకుండా చేస్తామండి. చిన్న ఇంజెక్షన్స్తో మనం ట్రీట్ చేస్తాము. ఫస్ట్ డయాగ్నోస్ చేసి ఎవాల్యుయేట్ చేసి ఆ తర్వాత ఇంజెక్షన్స్ ఎలా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనేది ప్లాన్ చేసుకుంటాం. దానికి ఇప్పుడు మనకి షోల్డర్ పెయిన్ అన్నా, నీ పెయిన్ అన్నా, ప్రతిదానికి అన్నిటికీ ఎంఆర్ఐ అనేది కొద్దిగా ఖర్చుతో కూడిన ఇది కాబట్టి బేసిక్ స్కాన్స్ అనేది ఫాస్ట్ స్కాన్గా మనం ఎంఆర్ఐ లైక్ అల్ట్రాసౌండ్ షోల్డర్, అల్ట్రాసౌండ్ నీ, అల్ట్రాసౌండ్ యాంకిల్ ఇవన్నీ చూసి దాని ఒక డిసీజ్ లైక్ ఆస్టియోఆర్థరైటిస్ వల్ల లేకపోతే సైనోవైటిస్ వల్ల చూసుకొని దానికి తగ్గట్టుగా మనం తనతో కన్సల్ట్ అయ్యి అల్ట్రాసౌండ్ గైడెడ్గా మనం ఇంజెక్షన్స్ అనేది ఇస్తాం. ప్లస్ మన దగ్గర ఓటీ కూడా ఉంది, మైనర్ ఓటీ లాగా. సో అక్కడ మనకి సియామ్ గైడెడ్గా కూడా ఏమైనా బ్యాక్ పెయిన్ కానీ, నర్వ్ బ్లాక్స్ కానీ వీటికి కూడా సంబంధించి కూడా మన హెచ్పీ క్లినిక్. తూర్పు నియోజకవర్గంలో ఓటు ఉండి ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది ఈ నెల 26వ తారీఖు లోపు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటర్లో వివరాలు వెల్లడించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫామ్ 12తో పాటుగా ఓటర్ ఎపిక్ కార్డ్, డ్యూటీ ఆర్డర్ కాపీ ఇవ్వాలని తెలిపారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉంటారని తెలిపారు. బీసీ నాయకుడు శంకర్రావు పెమ్మసాని ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు కలిశారు. ఎన్డీఏ కూటమికి బీసీ సంఘాల మద్దతు అందిస్తామని శంకర్రావు అన్నారు. ఈ సందర్భంగా కేసీఎన్ శంకర్రావు మాట్లాడుతూ బీసీ సంఘాల సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబును కోరారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలను ఏకం చేసి త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం చేకూరేలా పనిచేస్తామని ఈ సందర్భంగా శంకర్రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్రంలోని పలువురు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం అబ్బూరు గ్రామంలో టీడీపీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, నియోజకవర్గ నాయకులు మన్నెం శివనాగ మల్లేశ్వరరావు గ్రామ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సోపేట టీడీపీ ఉమ్మడి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, సత్తెనపల్లి ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం వారు కొమ్మాలపాటిని ఘనంగా సత్కరించారు. బ్రాడీపేటలోని సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో అమరావతి సాహితీ మిత్రులు నిర్వహించిన సాహిత్య కార్యక్రమంలో ప్రముఖ సాహిత్య విశ్లేషకులు డాక్టర్ నల్లపనేని విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ నల్లపనేని విజయలక్ష్మి మాట్లాడుతూ సరళ సుందర శైలి జనసామాన్యానికి అవసరమని భావించారని, వచన కవిత్వాన్ని ఒక ఉద్యమ స్థాయిలో ప్రచారం చేశారని వివరించారు.
కథలుగా నాటకాలుగా కూడా వచన కవిత రావాలని ఆశించారని అన్నారు. అమరావతి సాహితీ మిత్రులు సంస్థ అధ్యక్షులు డాక్టర్ రావి రంగారావు సభకు అధ్యక్షత వహించారు. ఆయన రూపొందించిన వచన కవిత మూల్యాంకనం స్కేల్ను సభలో వివరించారు. వచన కవిత్వం రాయటానికి కవులు గమనించాల్సిన అంశాలను అందులోంచి ప్రస్తావించారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ చిట్టిప్రోలు వెంకటరత్నం తుమ్మల రచించిన అమరజ్యోతి గురించి ప్రసంగించారు. గాంధీజీ చనిపోయినప్పుడు రాసిన ఈ కావ్యంలో విషాదాన్ని ప్రపంచ విషాదంగా అభివర్ణించారన్నారు. గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలు అందులో మనకు కనిపిస్తాయని, కరుణామూర్తిగా గాంధీజీని కమనీయంగా చిత్రించారని తుమ్మలను వెంకటరత్నం ప్రశంసించారు. ఈ మాసం కవిగా డాక్టర్ మైలవరపు లలితకుమారి పాల్గొని వినిపించిన అనేక కవితలు సభను ఆకర్షించాయి. సంస్థ కన్వీనర్ పింగళి భాగ్యలక్ష్మి నిర్వహించిన కవి సమ్మేళనంలో గోలి హనుమత్ శాస్త్రి, వివి రావు, బలభద్రపాత్రుని ఉదయశంకర్, చల్లా సత్యవతి, యక్కంటి పద్మావతి, శేషమాంబ, డాక్టర్ టి సేవకుమార్ తదితరుల్ని సత్కరించారు. అనంతరం ఈ మాసం కవిగా పాల్గొన్న డాక్టర్ లలితకుమారిని 3 నెలల మినీ కవితల పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ధనుంజయ రెడ్డిని సంస్థ పక్షాన డాక్టర్ రావి రంగారావు, చిట్టిపోలు వెంకటరత్నం, భాగ్యలక్ష్మి, డాక్టర్ టి సేవకుమార్ మొదలైన వారు సత్కరించారు. డిటిడిసి కొరియర్ బ్రాండింగ్ మహోత్సవ కార్యక్రమం అరండల్పేటలో వైభవంగా జరిగింది. అరండల్పేట 5వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన డిటిటిసి కార్యాలయాన్ని చైర్మన్ సుభాష్ చక్రవర్తి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నమ్మకమైన కొరియర్ సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. 80,000 మంది ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు అన్ని రకాల వస్తువులను దేశంలో ఎక్కడికైనా కొరియర్ చేసేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్రాండింగ్ ను మార్చడంతో పాటు రానున్న రోజుల్లో వేగవంతంగా సేవలు అందించేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అరండల్పేట బ్రాంచ్ ఎండి వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. You will be happy to know that if any customer in this seat counter or any counter in Guntur or anywhere in Andhra Pradesh can book their international packet, their food item, their pickles or any other item across USA or across any part of the world through 240 countries, we serve our international packet. DTDC running their own offices in US, Canada and in Europe, Australia and Singapore and many other countries. Today is the world of e-commerce. DTDC, which started as normal express company, as I told, today we are serving the social commerce, the customer, the people who are preparing their goods. They are manufacturing their saris or their other dress material or jewelries or anything. They can send through us across the country. బైరుశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయోవృద్ధులను, వికలాంగులను ఆదుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఏటీ అగ్రహారం సిపిఐ కాలనీలో ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచిన గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ఎన్నికల గుర్తు కంకి కొడవలిపై ఓట్లు వేసి గెలిపించాలని జంగాల అజయ్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు, ఇష్టా జాతీయ కార్యదర్శి గని, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు రావుల అంజిబాబు, మంగా శ్రీనివాస్, డివిజన్ కార్యదర్శి రెడ్డయ్య, ఇన్సాఫ్ నాయకులు షేక్ అమీర్ వలీ, పార్టీ నగర సమితి సభ్యులు నూతలపాటి చిన్న, జగన్నాథం, యోగయ్య తదితరులు పాల్గొన్నారు. ఇండియా కూటమి అభ్యర్థిగా, సిపిఐ అభ్యర్థిగా, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలో బలపరిచినటువంటి కంకి కొడవలు గుర్తుకే ఓటేయాలని అభ్యర్థిస్తూ ఈ రోజున ఏటీగ్రహం ప్రాంతంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రస్తుతం మే నెల 13వ తేదీ జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తుని సూచించేటటువంటి ఎన్నికలు. మళ్లీ నరేంద్ర మోడీ గనక పొరపాటున అధికారంలోకి వస్తే ఇంకా ఎన్నికలు ఉంటాయో ఉండవో కూడా అర్థం కానటువంటి నియంత నరేంద్ర మోడీ. అలాంటి నరేంద్ర మోడీని ఓడించాలంటే ఇక్కడ ఎంపీ ఓటు కంకి కొడవలు గుర్తుకే ఓటేయాలి. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.